సో, నిన్న మనం ఏం చూసామంటే యూజర్స్, ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్ అవి చూసాం. ఈరోజు సేల్స్ ఫోర్స్ డేటా సెక్యూరిటీ మోడల్ అనేసి చూద్దాం. ఓకే. సేల్స్ ఫోర్స్‌కి ఇంత స్ట్రెంగ్త్ రావడానికి చాలామంది ప్రిఫర్ చేయడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ వచ్చేసి ఈ సెక్యూరిటీ మోడల్ అనమాట. ఓకే. ఈవెన్ మనం మిగతా చాలా లెగసీ టెక్నాలజీస్‌లో కానీ, క్లౌడ్ దాంట్లో కానీ చూసుకుంటే గనుక హ్మ్. సెక్యూరిటీ మోడల్ అనేది ఇంత యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసుంటారనమాట. హుహు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ లాజిక్ యూజ్ చేసుకొని మ్యానిపులేట్ చేసుకోవాల్సొస్తది యూజర్స్‌ని. కాకపోతే సేల్స్ ఫోర్స్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ చాలా ఇచ్చుంటారనమాట. యూజర్‌ని మ్యానిపులేట్ చేయడానికి, కాన్ఫిగర్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఓకే. సో, ఇక్కడుంది జస్ట్ వాళ్ళిచ్చిన ఆఫీషియల్ డిస్క్రిప్షన్‌లో హుహు. to provide a security model that satisfied numerous unique real-world business cases. Salesforce provide a comprehensive and flexibility data model to secure the data at different levels. సో ఫైనల్‌గా ఎలా ఉంటదంటే, ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఆ డేటాని సెక్యూర్ చేసేదానికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ లెవెల్స్‌లో ఇది మేనేజ్ చేస్తది. సో, హుహు. ఇప్పుడు ఫైనల్‌గా మనకి యూజర్ అంటే ఎవరంటే, మన ఆర్గనైజేషన్‌లో ఏదో ఒక యాక్టివిటీ చేసేవాళ్ళని యూజర్ అంటారు. సో, అతను మన కంపెనీలోకి ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి సమ్ హ్మ్. యాక్టివిటీస్ చేస్తాడనమాట. మేబీ రికార్డ్స్ క్రియేట్ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, చూడడం కానీ, డిలీట్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. ఓకే. సో, వీటిని ఫైనల్‌గా ఓవరాల్‌గా తీసుకుంటే ఎలా వస్తదంటే, ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ అనేసి ఇస్తారనమాట. హుహు. ఏ టేబుల్‌ని చూడాలి, ఏ టేబుల్‌ని చూడకూడదు అనేసి. ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ అనేసి డిఫైన్ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేబీ యూజర్ అనే రికార్డ్‌కి అతనికి యాక్సెస్ ఉంది. సో, ఆ హ్మ్. యూజర్‌లో కొన్ని ఫీల్డ్స్ చూడాలి, కొన్ని ఫీల్డ్స్ చూడకూడదనమాట. సో, దానికని చెప్పేసి ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ ఇస్తారు. సో, హ్మ్. ఆబ్జెక్ట్‌లో రెస్ట్రిక్షన్స్ ఉంటది. కొన్ని చూడాలి, కొన్ని చూడకూడదు అని చెప్పేసి. హ్మ్. ఫీల్డ్‌లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఫీల్డ్స్ చూడాలి, కొన్ని ఫీల్డ్స్ చూడకూడదు అనేసి. ఇంకా తర్వాత డేటా లెవెల్ రో లెవెల్ యాక్సెస్ అనేసి అంటారు. అంటే ఏ డేటా చూడాలి, ఏ డేటా చూడకూడదు అనేసి. హుహు. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఉంది. ఆ తర్వాత దాంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఉండే డేటా అనమాట. సో, ఇక్కడ ఎలా వస్తదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా మీ పర్సనల్ రికార్డ్స్ క్రియేట్ చేసుకున్నారు. హ్మ్. మీరు మేబీ మీ సేల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ కానీ, అది మీరు మాత్రమే చూడాలా, వేరే వాళ్ళు చూడకూడదు. సో, అట్లా ఈ రికార్డ్ లెవెల్‌లో కూడా యాక్సెస్ ఇచ్చేదానికి సేల్స్ ఫోర్స్‌కి పాసిబుల్ ఉందనమాట. ఓకే. సో, ఇది రియల్‌గా చూసుకుంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ తీసుకుంటే హ్మ్. మన ఆర్డర్‌ని మనం మాత్రమే క్యాన్సిల్ చేయాలా, వేరే వాళ్ళు క్యాన్సిల్ చేయకూడదు. ఓకే. కానీ కాల్ సెంటర్ ఏజెంట్‌కి కాల్ చేస్తే వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు. హుహు. సో, ఇప్పుడు ఇది ఎలా మనం బ్యాక్ ఎండ్‌లో మేనేజ్ చేస్తామంటే ఇప్పుడు మేబీ మనకి ఆర్డర్ అనేసి ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఈ రికార్డ్స్ ఉంటాయి కదా! మనకి ఆర్డర్ అనే ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ వస్తది. హుహు. ఆ తర్వాత అందులో ఉన్న కొన్ని ఫీల్డ్స్‌కి మాత్రమే యాక్సెస్ వస్తది. ఓకే. నెక్స్ట్ ఏమవుతదంటే, ఆ రికార్డ్స్ ఉంటాయి గదా! మీరు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఆర్డర్‌లోనే స్టోర్ అవుతాయి. నేను క్రియేట్ చేసిన రికార్డ్స్ ఆర్డర్‌లోనే స్టోర్ అవుతాయి. సో, ఈ హుహు. రికార్డ్స్ వచ్చేసి మీరు క్రియేట్ చేసినవి నేను చూడకూడదు. నేను క్రియేట్ చేసింది మీరు చూడకూడదు. ఇక్కడ ఈ రో లెవెల్ యాక్సెస్ అనేది వస్తదనమాట. ఓకే. ఓకే. సో, ఇట్లా ప్రతి దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఆ తర్వాత కస్టమైజ్ చేసుకోవడానికి ఎక్కువ ఫీజిబిలిటీస్ ఉంటాయి. సో, హ్మ్. అందువల్ల సేల్స్ ఫోర్స్ అనేది ఈ సెక్యూరిటీ మోడల్‌ని చాలా బాగా హ్యాండిల్ చేస్తది. సో, ఆబ్జెక్ట్ లెవెల్‌లో ఇవ్వచ్చు, ఫీల్డ్ లెవెల్‌లో ఇవ్వచ్చు, రికార్డ్ లెవెల్‌లో ఇవ్వచ్చు. సో, వాళ్ళిక్కడ ఇది డయాగ్రామ్ వేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆబ్జెక్ట్ లెవెల్ అంటే చార్టరు, ఆపర్చునిటీస్, లీడ్స్ అనేసి. ఫీల్డ్ హ్మ్. లెవెల్ అంటే ఓనర్ నేము, ఫస్ట్ నేము, అకౌంట్, బిల్లింగ్ అడ్రెస్ ఇట్లాంటివనేసి. నెక్స్ట్ రికార్డ్ లెవెల్ అంటే ఇక్కడ రికార్డ్ 1, రికార్డ్ 2 ఇట్లా ఈ రికార్డ్స్ క్రియేట్ చేశారు. హుహు. సో, ఆ రికార్డ్స్‌కి యాక్సెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఫైనల్‌గా మనం ఏం చేసినా అట్లా ఈ మూడిటి కింది ఏదో ఒక కిందకొస్తదనమాట. రికార్డ్స్ షేర్ చేసేదాని కోసం చేస్తున్నామా, ఫీల్డ్స్‌ని షేర్ చేసేదాని కోసం చేస్తున్నామా, ఆబ్జెక్ట్‌ని షేర్ చేసేదాని కోసం చూస్తున్నామా అనేసి. హుహు. సో, నెక్స్ట్ ఎలా ఉందంటే ఆహ్, సో, ఇప్పుడు మనం ఓవరాల్‌గా చూసింది ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్ ఆ తర్వాత రికార్డ్స్.
ఈ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అనేది మనం ఎక్కడ ఇవ్వచ్చు అంటే ప్రొఫైల్ లెవెల్‌లో ఇవ్వచ్చు అనమాట. సో, నిన్న మనం చూసాం కదా! ప్రొఫైల్‌లోకి లాగిన్ అయితే గన వాళ్ళకి ఏమేమి ఆబ్జెక్ట్స్‌కి యాక్సెస్ ఉంది అనేసి వస్తది. సో, గుర్తుందా అది? సో, ఇక్కడ మనము ప్రొఫైల్ అనేసి సెర్చ్ చేస్తాం. సో, మనది సిస్టమ్ అడ్మిన్ లేకపోతే టెస్ట్ ప్రొఫైల్ తీసుకుందాం. సో, కంట్రోల్ ఆఫ్ సో, ఇక్కడ చూస్తే ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అనేసి ఉన్నాయి. లైక్ రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఇవ్వాలని చెప్పేసి. సో, ఇట్లా ఆబ్జెక్ట్‌కి ఏదైనా ఆబ్జెక్ట్స్‌కి యాక్సెస్ ఇవ్వాలంటే ప్రొఫైల్ హెల్ప్ తీసుకొని మనము యాక్సెస్ అనేదాన్ని ఇస్తాం. సో, ఇక్కడ మనకి షాప్స్‌కి వాటికి యాక్సెస్ లేదు కాబట్టి వాటికి యాక్సెస్ ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ థింగ్. ఇంకా ఆబ్జెక్ట్స్‌కి యాక్సెస్ ఇవ్వాలంటే మనం ప్రొఫైల్ అనే దాన్ని ఏ విధంగా యూజ్ చేసామో, అలాగే పర్మిషన్ సెట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ లెవెల్‌లో మనం యాక్సెస్ ఇవ్వాలంటే గనక ఈ ప్రొఫైల్స్ ఆ తర్వాత పర్మిషన్ సెట్ యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ఫీల్డ్ లెవెల్‌లో యాక్సెస్ ఇవ్వాలంటే గనక సేమ్ అలాగే ప్రొఫైల్స్ నెక్స్ట్ పర్మిషన్ సెట్ యూజ్ చేస్తాం. సో, ప్రొఫైల్‌లో ఈ ఫీల్డ్ లెవెల్ యాక్సెస్‌ని చూసేదానికి ఉంది. సో, ఇక్కడ చూస్తే ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేసి ఒక ట్యాబ్ ఉంటది. సో, దీని కింద మనం షాప్ అనేసి ఉంది. సో, ఇక్కడ మనం ఎడిట్ చేస్తే ఏ ఫీల్డ్‌కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్‌కి యాక్సెస్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇవి మనం కంట్రోల్ చేయొచ్చనమాట. ఈ ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ అనే దాంట్లో. సో, ఇప్పుడు మనకి ఓవరాల్‌గా చూస్తే ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్‌లో మాక్సిమం ప్రొఫైల్, పర్మిషన్ సెట్స్‌లోనే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి రికార్డ్ లెవెల్ సెట్టింగ్స్ అనే సెక్యూరిటీ అనేది ఉంది. సో, ఈ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీని హ్యాండిల్ చేసేదానికి సో 5 టైప్స్ ఆఫ్ రికార్డ్ లెవెల్స్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంది. సో, దీంట్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ షేరింగ్ అనేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే షేరింగ్ సెట్టింగ్స్ అని మనం సెర్చ్ చేసినప్పుడు సో, ఇక్కడ వస్తాయి. లైక్ ఇప్పుడు మనం చూస్తే కన్నా ఇక్కడ ప్రస్తుతానికి చూసింది ఆబ్జెక్ట్ లెవెల్. సో, ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్ ఉంటాయి. నెక్స్ట్ రికార్డ్ లెవెల్ ఉన్నాయి. సో, ఈ ఆబ్జెక్ట్ లెవెల్, ఈ ఫీల్డ్ లెవెల్ అని చెప్పేసి మనము ప్రొఫైల్, పర్మిషన్ సెట్ వీటిని యూజ్ చేసుకొని హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రికార్డ్ లెవెల్‌లో మనం సెక్యూరిటీ అన్నదాన్ని ఎలా మెయింటైన్ చేస్తాము అంటే గనక దానికి షేరింగ్ సెట్టింగ్స్ అనేసి ఇక్కడ ఉంది. సో, ఈ షేరింగ్ సెట్టింగ్స్‌లో మనకి డిఫరెంట్ రిమైనింగ్ 5 టైప్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. అందులో ఒకటొచ్చేసి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ అని చెప్పేసి, ఇంకా నెక్స్ట్ దాని కింద రిమైనింగ్ వస్తాయన్నమాట. అంటే ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనేవి. సో, ఇవి మాన్యువల్ షేరింగ్ కిందకి లైక్ షేరింగ్ సెట్టింగ్స్ కిందకి ఇవి వస్తాయి. కింద లీడ్ సెట్టింగ్స్, క్యాంపెయిన్ సెట్టింగ్స్ ఇలాంటివన్నీ. సో, దీంట్లో మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ షేరింగ్ సెట్టింగ్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీడ్ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో, ఇక్కడ డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్, డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేసి ఉంది. ప్రసాద్ గారు సో, ఇక్కడ ఏమున్నాయంటే మనకు వచ్చే ఆప్షన్స్ వచ్చేసి ప్రైవేట్, రీడ్ ఓన్లీ, రీడ్ రైట్, పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అనేసి ఆప్షన్స్ చూపిస్తున్నాయి.
సో ఇంతకుముందు ఎలా ఉన్నాయంటే ఇవి గట్టిగా చూచారా? అవునండి. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసారా, ఇవి చేంజ్ అయ్యాయి. రవి నువ్వు చూసావా దీని గురించి ముందేమన్నా? లేదు చెప్పండి. లేదు. సో మనము ఇది చూద్దాం. లైక్ so in Salesforce, record have a field called owner ID that points to the real users. Owners of records are usually people who created the record, have full card operations to it. Salesforce provide other ways to actually automatically assign the ownership to the users to transfer the ownership from one user to another user. So organization by default controls the default behavior of how, లైక్ ఇన్ కేస్ అంటే మనం ఏదైనా రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి మ్యాక్సిమం ఫుల్ పర్మిషన్స్ అనేసి వస్తాయి. అంటే మనం ఓనర్గా ఉన్నప్పుడు డిఫాల్ట్ కార్డ్ పర్మిషన్స్ అనేసి. సో అది కాకుండా రిమైనింగ్ ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే కన్నా, సో ఇక్కడ మనకి ప్రైవేటు, పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ రైట్, ఆ తర్వాత పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అనేసి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రైవేట్ అనేసి ఉంటే ఎలా ఉంటుంది అంటే కన్నా, మనం క్రియేట్ చేసిన రికార్డ్స్ని మాత్రమే మనం చూడగలుగుతాం అనమాట. అంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ని అట్లీస్ట్ మనం చూడలేం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఏదైనా ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్ మనం మాత్రమే చూడాలంటే కన్నా ఇటువంటిది మనం వీలైనంత వరకు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్స్ని అలాగే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలా ఉందంటే పబ్లిక్ రీడ్ ఓన్లీ. సో ఇది అందరూ చూసేదానికి ఫీజిబిలిటీ ఉంటుంది, కాకపోతే ఓన్లీ చూసేదానికి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. దాన్ని వాళ్ళు ఎడిట్ చేయలేరు, ఆ తర్వాత డిలీట్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. సో కస్టమర్ వచ్చేసి మన ప్రోడక్ట్ని సమ్ మేబీ సెలెక్ట్ చేసుకొని బుక్ చేయాలంటే అతను సెలెక్ట్ చేయాలంటే కన్నా ముందు చూడాలంటే రీడ్ ఆప్షన్ అనేది ఉండాలన్నమాట. సో కొన్ని ఆబ్జెక్ట్స్కి మనము పబ్లిక్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాము. అది ఎటువంటి ఆబ్జెక్ట్స్కి ఇస్తాము అంటే కన్నా, లైక్ కామన్గా అందరూ చూడాలి అని అనుకునే వాటికి రీడ్ ఓన్లీ అనేసి ఆప్షన్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ పబ్లిక్ రీడ్ రైట్ అనేసి ఇస్తారు. సో ఈ పబ్లిక్ రీడ్ రైట్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఇవ్వకూడదు అనమాట. సో రీడ్ రైట్ అనేసి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని చూసి దాని తర్వాత వాళ్ళు ఎడిట్ చేయగలుగుతారు అనమాట. ఇంకా ఆ తర్వాత పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అనేసి ఉందన్నమాట. పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అంటే ఏమొస్తుందంటే వాళ్ళు అంటే వాళ్ళ రికార్డ్స్నే కాదు, మిగతా వాళ్ళ రికార్డ్స్ని చూసి ఎడిట్ చేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ 1 అనే అతను ఉన్నాడు. అతను ఏజెంట్ 2 అనే రికార్డ్స్ని చూసి ఆ తర్వాత దాని డేటాని మాడిఫై చేసి ఆ ఏజెంట్ 2 నుంచి ఏజెంట్ 3కో 4కో ట్రాన్స్ఫర్ చేసేదానికి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ రైట్, పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అంటే ప్రైవేట్ అంటే ఎవరి రికార్డ్స్ వాళ్ళే చూడగలుగుతారు. రీడ్ ఓన్లీ అంటే కన్నా అందరి రికార్డ్స్ వీళ్ళు చూడగలుగుతారు, కానీ వేరే ఆపరేషన్స్ ఏం చేయలేరు దానిపైన. నెక్స్ట్ రీడ్ రైట్ అనేసి ఉంటే కన్నా వాళ్ళు చూడగలుగుతారు, ప్లస్ దానిపైన అంటే మాడిఫై చేయగలుగుతారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అనేసి వస్తే ఎలా ఉంటుందంటే ఆ రికార్డ్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సో ఇది మనకి ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్కి. సో ఇక్కడ ఇవి కొత్తగా వచ్చినాయి ఆప్షన్స్ అనేవి. డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ అనేసి, డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అని చెప్పేసి. ఇది నేను చూస్తాను దీని మీనింగ్ ఏందనేసి. ఈ డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ అంటే కన్నా మన సేల్స్ ఫోర్స్లో ఉన్న అంటే లీగల్ యూజర్స్కి వచ్చే యాక్సెస్ అనేసి ఇది ఉండొచ్చు. ఇది మేబీ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేసి ఉంది కాబట్టి మనం పబ్లిక్ సైట్స్ కానీ లైక్ ఏదైనా లైక్ అవుట్ సైడ్ సేల్స్ ఫోర్స్ యూజర్స్కి ఈ పర్మిషన్స్ అనేది ఉండొచ్చు అనేసి ప్రస్తుతానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ నేమ్ని బేస్ చేసుకొని నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను ఇవి ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో మనకి ఇప్పుడు ఏ ఆప్షన్ చూసినా మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి కంట్రోల్డ్ బై అనేసి ఉంది. సో ఇక్కడ చూస్తే కన్నా సో కంట్రోల్ బై లీడ్, ఆ తర్వాత కంట్రోల్ బై క్యాంపైన్ అనేసి ఉంది. సో కొన్ని ఆబ్జెక్ట్స్కి మేబీ మనం కస్టమ్ షాప్ అనేసి ఆబ్జెక్ట్ చూద్దాం. లుక్అప్ ఆప్షన్ ఉండే ఆబ్జెక్ట్స్కి
సో ఇది కంట్రోల్ బై పేరెంట్ అనేసి ఆప్షన్ ఇంకోటి వస్తుంది. రవి అది గుర్తుందా ఏ సిచ్యువేషన్లో ఆప్షన్ వస్తుంది అనేసి? ఇక్కడ మనకు ఆప్షన్ కనిపించలేదు అది. ఎస్పీ ఆర్డర్స్. ఓకే, ఇక్కడ కంట్రోల్డ్ బై పేరెంట్ అనేసి ఉంటే ఎలా ఉంటుందంటే ఆ పేరెంట్కి యాక్సెస్ ఉంటే కన్నా ఆ చైల్డ్కి ఆ పేరెంట్ని బేస్ చేసుకొని డిఫాల్ట్ యాక్సెస్ అనేసి వస్తుంది. సో ఇప్పుడు మనం మన కస్టమ్ ఆబ్జెక్ట్స్కి ఇవ్వగలిగిన పర్మిషన్స్ వచ్చేసి ప్రైవేటు, రీడ్ ఓన్లీ, ఆ తర్వాత రీడ్ రైట్ అనేసి మాత్రమే ఉంది. సో రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అనేసి కూడా లేదు. ఓకే, ఓన్లీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే ఆ ఫీజిబిలిటీ ఇచ్చుకుంటున్నారు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది సింపుల్ ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం మ్యాక్సిమం ప్రైవేట్ అనేసి ఇస్తాం, లైక్ ఎవరి రికార్డ్స్ వాళ్ళు మాత్రమే చూడాలి అనేసి. సో నెక్స్ట్ కేసెస్ ఏముంటుందంటే రీడ్ ఓన్లీ ఇచ్చే కేసెస్ ఉంటుంది. ఆ రీడ్ ఓన్లీ ఇచ్చే కేసు ఎలా ఉంటుంది అంటే లైక్ ఏదైనా కామన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే అందరూ చూసినా కూడా మనకి ఇష్యూస్ రాని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, లైక్ అది ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది. సో ఆ ప్రోడక్ట్ని అందరూ చూసి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి రీడ్ ఓన్లీ అనేసి ఇట్లా ఏదైనా జనరిక్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే ఇస్తారు. సో మిగతా వాటికి మ్యాక్సిమం కేసెస్లో ప్రైవేట్ అని ఇచ్చి ఆ తర్వాత రిమైనింగ్ షేరింగ్స్లో హ్యాండిల్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం చూసిన ఒక రికార్డ్ యొక్క అంటే రికార్డ్ని షేర్ చేసేదానికి వన్ వే వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ అనేసి ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్లో మనం రీడ్ ఓన్లీ ఇస్తే కన్నా ఆ రికార్డు ఈవెన్ అతను క్రియేట్ చేయకపోయినా రీడ్ ఓన్లీ యాక్సెస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఉండేది ఏముందంటే సో రికార్డ్ లెవెల్ రోల్ హైరార్కీ అనేసి ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రోల్స్ క్రియేట్ చేసినప్పుడు యూజర్స్ని క్రియేట్ చేసినప్పుడు సో ఇక్కడ రోల్స్ అనేసి వస్తాయి. సో ఇక్కడ మనము రోల్స్ని ఏదన్నా యాడ్ చేస్తే కన్నా అది హైరార్కీ లెవెల్లో లైక్ పైన ఉన్న అంటే మేనేజర్ వచ్చేసి కింద ఉన్న వాళ్ళని రికార్డ్స్ చూసేదానికి ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన మేనేజర్ అనేది ఇక్కడ ఉంది. సో మేనేజర్ కింద ఇంకా రోల్స్ ఏం లేవు, ఎస్పీసీ కస్టమర్. సో ఇట్లా రోల్ హైరార్కీ ఎలా ఉంటుందంటే అంటే టాప్ లెవెల్ నుంచి లో లెవెల్ వరకు రోల్ హైరార్కీ అనేది డిక్లేర్ చేయొచ్చు. సో ఇక్కడ డిక్లేర్ చేసిన రోల్స్ని ఏం చేస్తామంటే ఇక్కడ స్పెసిఫై చేస్తారు ఆ రోల్స్ ఏవి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే మనం ఆ రికార్డుకి వచ్చేసి సమ్వేర్ ఒక ఆప్షన్ ఉంది ఆ షేర్ రికార్డ్స్ యూజింగ్ రోల్ హైరార్కీ అనేసి. సో షేరింగ్ సెట్టింగ్స్ ఈ రోల్ని బేస్ చేసుకొని సో మనం ఇప్పుడు ఏం చేసామంటే షాప్ అనేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్కి ఆ రికార్డ్స్ని ఎలా షేర్ చేయాలి అని చెప్పేదానికి సపరేట్ సెట్టింగ్స్ మాదిరిగా బై డిఫాల్ట్ ఒక ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం చూస్తే షాప్ షేరింగ్ సెట్టింగ్స్ అనేసి ఉంది. సో ఇక్కడ న్యూ అనేది క్లిక్ చేస్తాం. ఈ షేరింగ్ సెట్టింగ్స్కి జస్ట్ ఒక నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే సేల్స్ టీమ్ క్రియేట్ చేసిన రికార్డ్స్కి వచ్చేసి రిమైనింగ్ అంటే సేమ్ రోల్ ఉన్న వాళ్ళకి కానీ వేరే ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి కానీ ఎడిట్ యాక్సెస్ కూడా ఇవ్వాలి. సో మేబీ షాప్ అనేది బై డిఫాల్ట్గా అందరికి రీడ్ యాక్సెస్ ఇచ్చున్నాం. ఆ షాప్ వచ్చేసి లైక్ సేమ్ షాప్కి సంబంధించిన రిమైనింగ్ యూజర్స్ ఉంటారు కదా వాళ్ళకి రీడ్ యాక్సెస్ అనేది ఇవ్వాలి.
సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సేల్స్ రీడ్ యాక్సెస్ అనేసి దీనికి పేరు ఇస్తున్నాం. సో రూల్ టైప్ వచ్చేసి ఇక్కడ ఉంది బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనరు, ఆ తర్వాత బేస్డ్ ఆన్ క్రైటీరియా, గెస్ట్ యూజర్ యాక్సెస్ బేస్డ్ ఆన్ క్రైటీరియా అనేసి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా అనేసి సెర్చ్ చేస్తే కన్నా సో ఇక్కడ అది క్రైటీరియా ఏది అని చెప్పేసి మనము క్రైటీరియాని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ షాప్ నేమ్ ఇదే ఇలా అయితే కన్నా ఆ షాప్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి కానీ, లేకపోతే ఆ షాప్ టైప్ అనేది సో ఇది ఓన్లీ సమ్ పర్టికులర్ షాప్ టైప్స్కి మాత్రమే, అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రమే. సో అగ్రికల్చర్ రికార్డ్స్ అనేది రిమైనింగ్ అగ్రికల్చర్ వాళ్ళ ఐటీ సర్వీస్తో కానీ సేల్స్తో కానీ షేర్ చేయాలంటే కన్నా సో ఆ విధంగా ఇక్కడ మనం కండిషన్ అనేది ఫిల్టర్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ మనం క్రైటీరియా అనే దాన్ని బిల్డ్ చేస్తాం అనమాట. అంటే ఎవరితో షేర్ చేయాలి అనేసి ఇక్కడ బేస్డ్ ఆన్ ఓనర్ అని చెప్పేసి లైక్ ఏ గ్రూప్ యొక్క ఓనరు ఎవరితో షేర్ చేయాలని చెప్పేసి చూస్తాం. రికార్డ్స్ టు బి షేర్డ్ లైక్ ఇక్కడ మనకు వచ్చే ఆప్షన్స్ వచ్చేసి పబ్లిక్ గ్రూప్స్ అనేసి వస్తాయి. సో ఈ పబ్లిక్ గ్రూప్స్ అంటే కన్నా లైక్ మనం నిన్న ఎలాగైతే యూజర్స్ని క్రియేట్ చేసామో సేల్స్ ఫోర్స్లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది గ్రూప్స్ని క్రియేట్ చేసేదానికి. సో ఈ గ్రూప్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి అంటే లైక్ నేమ్లో ఉన్న విధంగానే డిఫరెంట్ యూజర్స్ని ఒక గ్రూప్లో ఫామ్ చేసేదానికి మనకి ఇది యూజ్ అవుతాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఎలా ఉంటాయంటే మనకి ఏదైనా సర్వీస్ టికెట్స్ కానీ ఇట్లాంటి టికెట్స్ అసైన్ అయ్యేది ఇండివిజువల్ పర్సన్స్కి అసైన్ చేయకుండా వాళ్ళు ఒక గ్రూప్కి అసైన్ చేస్తారు. ఆ గ్రూప్ నుంచి మనం తీసుకుంటాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనం మేబీ ఏదైనా టీంలో వర్క్ చేస్తున్నప్పుడు మనందరికీ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. అలాగే మనందరినీ కలిపి ఒక గ్రూప్లో యాడ్ చేసి ఉంటే కన్నా ఆ గ్రూప్ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ సెండ్ చేస్తే మనందరికీ వస్తుంది అనమాట. సో సేమ్ సిమిలర్ ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. మేబీ ఐటీ డిపార్ట్మెంట్ అనేసి సో ఒక గ్రూప్ ఉంది. సో ఈ గ్రూప్లోకి యూజర్స్ని ఎవరెవరిని యాడ్ చేయాలి, లైక్ ఓన్లీ స్పెసిఫిక్ యూజర్స్ని మాత్రమే కావాలన్నా మనం యాడ్ చేయొచ్చు. ఇంకా తర్వాత రోల్స్ని బేస్ చేసుకొని కావాలన్నా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ స్పెసిఫిక్ యూజర్స్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఓన్లీ ఆ యూజర్స్ మాత్రమే ఆ గ్రూప్లో ఉంటారు. ఇంకా దాని తర్వాత రోల్స్ని బేస్ చేసుకొని చేస్తే ఎలా ఉంటుందంటే ఆ రోల్ ఉన్న ప్రతి యూజర్ వచ్చేసి ఆ గ్రూప్లోకి వస్తారు. సో అలాగే రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్ సో ఇప్పుడు ఆ రోలు ప్లస్ ఆ రోల్ కింద ఉన్న మిగతా వాళ్ళు. సో ఈ ఆప్షన్స్ అనేసి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రొఫైల్ అనేసి ఆప్షన్ లేదు, అంటే ఎవరైనా గ్రూప్లో ఉన్న వాళ్ళని యాక్సెస్ చేయాలంటే. సో అందుకని చెప్పేసి మనం ఏం యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం మనం రోల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రోల్ అనేది మనం యూజర్స్కి అసైన్ చేసినప్పుడు ఇక్కడ మనం రోల్స్ ఇస్తే కన్నా ఆ రోల్ ఉన్న ప్రతి యూజర్ వచ్చేసి ఈ గ్రూప్లోకి అనే వాళ్ళకి వస్తారు. సో ఇన్ కేస్ ఎవరైనా డెలిగేటెడ్గా ఇంకెవరైనా ఆ డెలిగేటెడ్ అడ్మినిస్ట్రేషన్కి ఇంకా ఏదైనా ఉంటే కన్నా వాళ్ళని యాడ్ చేస్తారు. సో మనం ఈ గ్రూప్ని యాడ్ చేసేది ఇట్లా డైరెక్ట్ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ది మెయిన్ పర్పస్ వచ్చేసి ఇప్పుడు మన ప్రొఫైల్ అయితే ఏం చేయాలి ఏం చేయకూడదు అని డిఫైన్ చేసేదానికి యూజ్ చేస్తాం. గ్రూప్స్ అయితే ఏ యూజర్స్ని ఒక గ్రూప్లో పెట్టాలనేసి చూస్తాం అనమాట. మేబీ 2 డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ గ్రూప్లో ఉండొచ్చు. అది ఏ సిచ్యువేషన్లో ఉంటారంటే ఆ రికార్డ్స్ని షేర్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా కామన్గా వాళ్ళు ఒక టీమ్ లాగా వర్క్ చేస్తారన్నా అప్పుడు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రోల్స్ ఆ తర్వాత అంటే రోల్స్ని బేస్ చేసుకొని రికార్డ్స్ని షేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన మేనేజర్ అనే రోల్తో షేర్ చేయొచ్చు. ఆ తర్వాత పబ్లిక్ గ్రూప్స్ అనేసి క్రియేట్ చేయొచ్చు. సో పబ్లిక్ గ్రూప్స్ వచ్చేసి ఆల్ కస్టమర్ పోర్టల్ యూజర్స్. సో మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం కొత్తగా మనం క్రియేట్ చేసిన గ్రూప్ అనేది వస్తుందేమో అనేసి. సో ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ అనేసి మన గ్రూప్ వచ్చింది. సో ఇట్లా ఈ రికార్డ్స్ అనేది సమ్ క్రైటీరియాని బేస్ చేసుకొని వేరే వాళ్ళతో క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి బై డిఫాల్ట్గా రీడ్ యాక్సెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ యాక్సెస్ ఫర్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఇదేంటంటే అందరికీ ఇవ్వకుండా అన్ని రికార్డ్స్కి ఇవ్వకుండా ఓన్లీ అగ్రికల్చర్ రికార్డ్స్కి మాత్రమే వాళ్ళకి రైట్ యాక్సెస్ అనేది కావాలన్నమాట. సో ఇక్కడ మనము యాక్సెస్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. రీడ్ ఓన్లీ వల్ల ఆ తర్వాత రైట్ ఇవ్వాలనేసి మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా రీడ్ అని పెట్టినప్పుడు మళ్ళీ రీడ్ ఓన్లీ అని ఇచ్చి యూజ్ ఏం లేదు.
సో ఆల్రెడీ మనకి ప్రైవేట్ అని ఉన్నప్పుడు రీడ్ ఓన్లీ అని పెడితే కన్నా ఓకే, వాళ్ళు ఇంతకుముందు యాక్సెస్ ఉంటుంది కాబట్టి తర్వాత వాళ్ళకి యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం రీడ్ రైట్ అనేసి యాక్సెస్ ఇస్తున్నాం. సో ఇలా ఎర్రర్ మెసేజ్ వచ్చింది, ప్లీజ్ రివ్యూ ఆల్ కరెక్ట్ డేటా, యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ, షేర్ విత్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనం వాల్యూ ఏమి ఇవ్వలేదు, సో దానికి ఎర్రర్ త్రో చేసింది అది. సో ఇది ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వన్ ఆర్ మోర్ సెట్టింగ్స్ షేరింగ్ ఆపరేషన్స్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్, సీ బిలో ఫర్ అడిషనల్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏముందంటే కన్నా లైక్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేయాలంటే కన్నా సేల్స్ ఫోర్స్ అనేది సమ్ బ్యాక్ ఎండ్లో కొన్ని జాబ్స్ అనేది రన్ చేసి ఆ రికార్డ్స్ని షేర్ చేస్తాయి. సో వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడే ఈ షేరింగ్ రూల్స్ అనేది అప్లై అయ్యి క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి వెళ్తే కదా ఈ షాప్ అనే ఆబ్జెక్ట్కి, సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన షేరింగ్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనం చూసింది ఇంతవరకు లైక్ ఆబ్జెక్ట్కి యాక్సెస్ ఎలా ఇవ్వగలుగుతాం అంటే కన్నా ప్రొఫైల్ లెవెల్లో ఇవ్వగలుగుతాం. ఫీల్డ్కి ఎక్కడ యాక్సెస్ ఇవ్వగలుగుతాం అంటే అది కూడా ప్రొఫైల్ పర్మిషన్ సెట్లో ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ ఈ రికార్డ్స్కి ఎక్కడ యాక్సెస్ మనం డిఫైన్ చేయగలుగుతాము అంటే కన్నా ప్రైమరీ వచ్చేసి ఓడబ్ల్యూడి అనేసి దాన్ని షార్ట్కట్లో పిలుస్తారు, ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ అడ్రసెస్ షేరింగ్ సెట్టింగ్స్కి. సో దీన్ని ఏం చేస్తారంటే ప్రైవేటు, పబ్లిక్, రీడ్ ఓన్లీ, రీడ్ రైటు, సో ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ప్రైవేట్ అని ఉంటే కన్నా ఎవరి రికార్డులో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఆ తర్వాత పబ్లిక్ అనేసి ఉంటే కన్నా సో ఈ రికార్డు అందరినీ చూడగలుగుతారు, అంటే రీడ్ ఓన్లీ అనేసి ఉంటే కన్నా అందరూ చూడగలుగుతారు. ఆ తర్వాత రీడ్ ఓన్లీ ప్లస్ రైట్ అనేసి ఆప్షన్ కనిపిస్తే కన్నా ఆ రికార్డ్స్ని అందరూ ఎడిట్ చేయగలుగుతారు. సో మనం మోస్ట్లీ చాలా రికార్డ్స్కి రీడ్ రైట్ అనేసి ఇవ్వకూడదు. సో రీడ్ రైట్ ఇస్తే ఏమవుతుందంటే ఈ సెక్యూరిటీ, అంటే ఒక రికార్డు ఇంకోరు ఎడిట్ చేయడం వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ అనేసి వస్తాయి. సో ఇప్పుడు మనం చూసింది వచ్చేసి 2 ways చూస్తున్నాం, లైక్ ఎలా షేర్ చేయగలుగుతాము అని చెప్పేసి. ఒకటి ఆర్గనైజేషన్ డిఫాల్ట్, ఆ తర్వాత షేరింగ్ సెట్టింగ్స్ అనేసి. సో నెక్స్ట్ ఏముందంటే మాన్యువల్ షేరింగ్ సెట్టింగ్స్ అనేసి ఒకటి వస్తుంది. ఈ మాన్యువల్ షేరింగ్ సెట్టింగ్స్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒక రికార్డుకి వెళ్ళినప్పుడు ఆ రికార్డు ఓపెన్ చేస్తే సో ఇక్కడ షేరింగ్ అనేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరితో ఈ రికార్డ్ని షేర్ చేయాలనేసి ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ చూస్తున్నాం. షేరింగ్ సెట్టింగ్స్, సో ఇక్కడ మనం డిఫైన్ చేసేదాన్ని ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ అనేసి అంటారు. సో ఇక్కడ మనం డిఫైన్ చేసేది రీడ్ రైట్, ఇంకా తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలా అనేసి ఆప్షన్స్ అనేది మనం ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కండిషన్ బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేదానికి మనకి కండిషన్స్ ఏం లేవన్నమాట. లైక్ ఇలా ఇస్తే మన ఆర్గనైజేషన్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఇస్తే ఈ షేరింగ్ సెట్టింగ్స్లో ఇస్తే ఏమవుతాయంటే ఓన్లీ మనం క్రైటీరియాని బేస్ చేసుకొని, మన కండిషన్స్ బేస్ చేసుకొని ఎలా డిఫైన్ చేసి ఉంటామో అలా మాత్రమే ఆ రికార్డ్స్ అనేది వేరే వాళ్ళతో షేర్ అవుతాయి. సో ఇవి రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ ఏముందంటే కన్నా మాన్యువల్గా ఆ రికార్డ్లోకి వెళ్ళి రికార్డ్ డీటెయిల్ పేజ్లోకి వెళ్ళి సో అక్కడ ఒక బటన్ కనిపిస్తుంది, అది కూడా స్టాండర్డ్ బటనే ఉంటుంది. సో ఇక్కడ మనము షేరింగ్ అనేసి ఇస్తే ఏమవుతుంది అంటే అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. సో ఇవి 3 ways ఉండేది. ఇంకొక వే కూడా ఉంది. సో దాన్ని ఏమంటారు అంటే అపెక్స్ షేరింగ్ అనేసి అంటారు. అది మనం కోడ్ యూజ్ చేసుకొని ఆ కోడ్ ద్వారా మిగతా వాళ్ళకి షేర్ చేస్తామన్నమాట. సో అపెక్స్ మేనేజ్డ్ షేరింగ్ అనేసి ఉంది. ఇది మనం కోడ్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాము ఎలా వాళ్ళతో షేర్ చేస్తాము అని చెప్పేసి. సో లైక్ మనం బ్యాక్ ఎండ్లో కోడ్ యూజ్ చేసి వాళ్ళతో షేర్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడికి ఏమవుతాయంటే మనకి ఆ సెక్యూరిటీ లెవెల్స్ అయిపోతాయి.
లైక్ బేసిక్గా యూజర్స్ ప్రొఫైల్స్, ఆ తర్వాత గ్రూప్స్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ లెవెల్లో ఎలా, నెక్స్ట్ రికార్డ్స్ ఎలా సేవ్ చేస్తాము, ఆ తర్వాత ఆబ్జెక్ట్స్ని ఎలా సేవ్ చేస్తాము. సో వీటి మీద వచ్చే సినారియోస్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి డిస్కస్ చేద్దామా, ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు అనేసి. దీంట్లో రిమైనింగ్ కూడా ఉంటాయి, క్యూ అనేసి, టైప్స్ అనేసి. అది మేబీ పోను చూద్దాం. పృథ్వీ అర్థమైందా? అర్థమైందండి. ఓకే, రాజా గారు అర్థమైందా? అర్థం అవుతుంది. కృష్ణన్ గారు